హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక హెల్దీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. సో నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం నీట్గా కట్ చేసుకొని అండ్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటిని ఆరబెట్టాను అనమాట. సో మనం ఆయిల్లో వేస్తా అంటే మన మీద పడిపోతాయి కాబట్టి సో నేను కొంచెం వాటిని ఫ్యాన్ గాలికి అట్లా పెట్టాను అనమాట. సో పెట్టిన తర్వాత మనం ఒక బౌల్లో పారాషూట్ ఆయిల్ తీసేసుకొని అది కొంచెం హీట్ ఎక్కినాక మనం ఏమేమి తీసుకున్నామో, మీరు ఏ క్వాంటిటీ అయితే ఆయిల్ తీసుకుంటారో వాటికి తగ్గినట్టు మీరు అవి తీసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువ తీసేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అనేది చాలా థిన్ అయిపోతుంది అనమాట. చాలా ఇట్లా జిగురు జిగురుగా అయిపోతుంది. సో బాగా జిడ్డుగా అవుతుంది అనమాట. సో మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూసి వేసేసుకోండి. సో దీంట్లో నేను మందారం ఆకులు, అలోవేరా, మందార ఫ్లవర్స్, జామాకులు, ఆనియన్స్, శంఖం పూలు, మెంతులు, వేపాకు ఇవన్నీ యాడ్ చేసేసాను. సో మీకు ఇంకొకటి ఏంటంటే నేను దీంట్లో లవంగం కూడా యాడ్ చేసేసాను. సో ఎందుకంటే లవంగం అనేది మనకు కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి అది అనేది మనం మంచి ఆయిల్లో మిక్స్ అయ్యి తర్వాత మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీరు డెఫినెట్గా ఇది అయితే తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, మనం అన్నీ మిక్స్ చేసుకొని ఒక్కసారి మీరు దీన్ని తప్పకుండా స్టవ్ అనేది స్టిమ్లో పెట్టే చేయాలన్నమాట. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు. సో ఆయిల్ అనేది మాడిపోవద్దు అస్సలే. మీరు అక్కడే గ్యాస్ దగ్గర ఉండి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీన్ని మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనకు ఆయిల్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మీ దగ్గర గిట్ట మందారం ఫ్లవర్స్ అవైలబుల్గా లేకపోతే మీరు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది. సో మీరు కొంచెం ఆయిల్ పెట్టుకున్నా కానీ మనకి చాలా ఇట్లా పెట్టుకున్నట్టు అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ రేంజ్లో వచ్చిందనమాట. సో ఒకసారి మనం చూసారు కదా, ఇంకొంచెం మనకి రావాలన్నమాట. సో ఆయిల్ అనేది ఆల్రెడీ మనకి బ్రౌన్ కలర్లో మారిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఇట్లా స్టిక్కీగా అవుతుంది. సో మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, చూడండి ఆయిల్ ఎట్లా అవుతుందో. తప్పకుండా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. బాయ్ గైస్. సో చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది మనకు మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది, మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మంచిగా స్టెయిన్ చేసుకోవాలన్నమాట. ఒక 3-4 ఆయిల్ అనేది మనం పక్కకు పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా మనకి మంచిగా వస్తుంది. సో అప్పుడు మనకు ఆయిల్ అనేది మంచిగా రెడీ అయిపోయినట్టు అనమాట. సో ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.